అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమ్మర్ హాలిడేస్లో ఉన్నారా? మీరు కొంచెం ఎండలో ఉన్నట్టున్నారు. ఈరోజు మీకు చల్లని వాక్యం చెప్తాను, శ్రద్ధగా వింటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ చివరి అంచె దినాల్లో రెండో రాకడ కొరకు చాలామంది సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, సిద్ధపడుతున్నారు. రెండో రాకడ దేనివల్ల జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది అనేది యేసు ప్రభు వారు లూకా సువార్త 14:13లో స్పష్టంగా చెప్పారు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీవు ధన్యుడు అగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. పునరుత్థానం జరగాలంటే నీ ఇంట్లో లేక నీ సంఘంలో గుడ్డివాళ్ళు కానీ కుంటివాళ్ళు కానీ చేయి కడగాలి. లేదా పేదవాళ్ళు అనంటే సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది బైబిల్లోని. సామెతలు 14:21 తన పొరుగు అని తిరస్కరించేవాడు పాపం చేయవాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యులు. బీదవాళ్ళు అనంటే దైవజనులు. సామెతలు 14:31 బీదలను కనికరించేవాడు ఆయనను గణపరచువాడు. పేదవాళ్ళని కనికరిస్తే ఆయన గణపరచువాడు. బైబిల్లోని చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి. పేదలు అనేవాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం దీన స్థితిలో సేవ చేస్తారు, వాళ్ళు పేదవాళ్ళు. బైబిల్లో పేదలైన మీరు ధన్యులు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట యేసు ప్రభు వారు? పేదలైన మీరు ధన్యులని ఎందుకు అన్నాడంటే ఆయన శిష్యులు అన్నాడు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు, కావాలని క్రీస్తు కొరకు పేదవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాదు, కానీ క్రీస్తు కొరకు పేదవాళ్ళు అయ్యారు. అలాంటి వాళ్ళని ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు భూలోకంలో పరలోకంలో ధన్యులవుతారని యేసు ప్రభు వారే చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన మాట ఈ లూకా 14:13లో లేక 14:14లో నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. పునరుత్థానం దేని మీద ఆధారపడుతుంది? పునరుత్థానం అన్నది నీకు కలగాలంటే మొట్టమొదట పేద సేవకులు చెప్పిన మాట మీరు వినండి. సాధారణంగా ఒక బలహీనమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా కారు మీద వచ్చి కోట్లు ఉన్న సేవకుడు మాట వింటారు. అబ్బా ఆయన దీవించబడ్డాడండి, ఆయన చాలా గొప్పవాడండి, ఆయన మాట అంటే మనం కూడా దీవించబడతాం అంటారు. లేదు, పేద సేవకుడు మాట మీరు వింటే ఖచ్చితంగా దీవించబడతారు. కానీ పేద సేవకుడిని చులకనగా చూస్తారు, కుంటివాడినను తక్కువ అంచనా వేస్తారు. గుడ్డివాళ్ళు, వెధవరాళ్ళు, దీనులైన వాళ్ళు భూమి మీద ఉన్నారు. అలా ఉండడానికి కారణం నీకోసమే దేవుడు ఉంచాడు. నీకోసం ఎందుకు ఉంచాడు? వాళ్ళు ఉండబట్టే నువ్వు ధన్యుడు అవుతావు. వాళ్ళకి నువ్వు సహకారం చేస్తావు, నువ్వు ఉపకారం పొందుతావు. ఇప్పుడు సహకారం పొందేవాళ్ళు లేరు అనుకోండి, నీకు దేవుని ద్వారా ఆశీర్వాదం ఎలాగొస్తుంది? స్వస్థ ఎలాగొస్తుంది? మీకు సంతానం కావాలండి. మీ సంతానం దేవుని దృష్టిలో గొప్పది, మీకు నిజమైన సంతోషం వస్తుంది. ఇప్పుడు మీకు సంతానం కలుగుతుంది, నేను చెప్పినట్టు చేయండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు అస్సలు వినరు. ఎందుకని? నేనే కానీ ఒక ఫ్లైట్లోంచి దిగి కారు నుంచి మీ ఇంటికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా నా మాట వింటారు. ఎందుకని? మనిషి యొక్క బలహీనమైన హృదయం ఆస్తుల మీదే ఉంటుంది, ఘనత మీదే ఉంటుంది. కానీ దీనంగా ఉన్న వాళ్ళను నమ్మరు. దీనులైన దగ్గర దేవుడు ఉన్నాడు. దీనులైన మీరు, పేదలైన మీరు ధన్యులు ధన్యులు అని యేసుప్రభు ఎందుకన్నాడు? ప్రత్యుపకారం మీకు లభించాలి,
మీరు చేసిన దానికి పరలోకంలో భూలోకంలో ప్రతిఫలం లభించాలంటే భూలోకంలో దేవుడు కావాలని పేద సేవకులను పెట్టాడు, కుంటివాళ్ళని పెట్టాడు, ఎదరాళ్ళని పెట్టాడు, దీనులైన వాళ్ళని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నువ్వు వాళ్ళకి సహకారం చేయి. చేస్తే నీకు పునరుత్థానం దొరుకుతుంది. దానివల్ల చూడండి, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనంలో నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఎక్కడ? నీతిమంతుల పునరుత్థానమందు. ఆ పై మాట చూడండి. నీతిమంతుల పునరుత్థానానికి వెళ్ళాలంటే ఒక పేద దైవజనుడు చెప్పిన మాట మీరు వినాలి. ఒక పూర్పాకలో ఉన్నాడండి, ఆ వ్యక్తి మాట మీరు వినాలి. అప్పుడు దేవుడు నువ్వు అడిగింది అమలు చేస్తాడు. అంతవరకు వచ్చేయి. ఖచ్చితంగా ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరూ చాలామంది 99% విన్నారు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు. ఒకళ్ళిద్దరు ఉంటారండి, నమ్మరు, ఉంటారు సహజంగా. కానీ ఆ నమ్మలేని దాన్ని బట్టి వాళ్ళకి సంతానము లేదు, ఆరోగ్యము లేదు, ఆశీర్వాదము లేదు, వాడికి పునరుత్థానం కూడా లేదు. ఎందుకంటే నా దాకా వచ్చిన ఒక మాట మీకోసం మీరు నమ్మాలి. అది ఎందుకంటే అది దేవుడి మాట, ఇది నా మాట కాదు కదా, నేను చెప్తలేదు కదా. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అంటే పునరుత్థానం నీకు కలగాలంటే పేద దైవజనుడు చెప్పిన మాటను వినాలి. గుడ్డివాళ్ళు కుంటివాళ్ళని ఇంటికి పిలు, భోజనం పెట్టు, బట్టలు. ఏమండే ఆ కుంటివాడైనా గుడ్డివాడైనా పేద సేవకుడైనా ఒక 5,000 10 మందిని పిలిచి 10 పని ఇవ్వండి. మీరు మీ జీవితంలో వెంటనే అద్భుతాలు జరుగుతాయి. మీ కిడ్నీని బాగు చేస్తాడు, మీ గుండెని బాగు చేస్తాడు, మీకు సంతానం ఇస్తాడు, మీ అప్పులు తీరుస్తాడు ఖచ్చితం. అలా కానీ జరగకపోతే 10 మందిలో పిలిచి నన్ను చెప్పుతో కొట్టండి. అంతెందుకు మీరు నన్ను పిలవండి, మీరు ఏ ఊర్లో ఉన్నా సరే నేను వస్తాను. మీరు ఢిల్లీలో ఉన్నారా, కాశ్మీర్లో ఉన్నారా, బొంబాయిలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, నేను అన్ని దేశాలు తిరుగుతాను. నాకు అన్ని లాంగ్వేజ్ దేవుడు ఇచ్చాడు. మీరు కోరింది నేను ప్రార్థన చేసి వచ్చాక రాత్రి దేవుడు నిన్ను దర్శించకపోతే మీరు నాకు వాట్సాప్లో ద్వేషించండి, నిందించండి, అవసరమైతే నన్ను శపించండి. ఎందుకో తెలుసా? నా మాటలో దేవుని కృప ఉంది, దేవుని చిత్తం ఉంది. దేవుని అనుమతి లేకుండా నేను ఎవరింటికి వెళ్ళను, దేవుని అనుమతి లేకుండా నేను ఎవరి దగ్గరికి రాను కూడా. ఎందుకు ఇంత ఛాలెంజ్గా చెప్తానంటే 48 years నేను ఈ పరిచర్లో ఉన్నాను. బాల్యం నుంచి ఎగ్జామ్స్లో పాస్ అవుతా అన్నాడు, అయ్యారు. ఉద్యోగం చేస్తామన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు సంతానం ఇస్తున్నాడు దేవుడు అంటే 2 బిడ్డల తల్లి అయ్యారు. ప్రియులారా, ఈరోజు నీ దాకా ఈ వాక్యం వచ్చింది, నీలో ఫలించడం లేదు నా ప్రార్థన అంటే కారణం మీరు ఏదో లోపం ఉంది మీలో. నా మాటకు మీరు విలువ ఇవ్వడం లేదనమాట. నేను చెప్పింది మీరు చేయడం లేదనమాట. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రదరు మేము మందిరం కడుతున్నాం, మీరు సహాయం చేయండి, దేవుడు మీకు తప్పకుండా బిడ్డనిస్తాడు అని నేను చెప్తున్నాను. వినడం లేదు. మీకు ఆరోగ్యం ఇస్తాడు, నమ్మడం లేదు. ఒక సహోదరి నాకు 36,000 ఇచ్చింది మందిరం కడుతుందంటే. ప్రియులారా, ఈ వారమే ఎల్లుండు అంటే రేపే మేము స్లాబ్ వేస్తున్నాం. దయచేసి మీరు నాకు వెంటనే ఫోన్ చేయండి. మేము స్లాబ్ వేస్తున్నాం, మీరు అందులో మీరు సిమెంట్ బస్తాలు ఇవ్వచ్చు, లేదు 10,000 20,000 మీకు తోచింది మీరు పంపచ్చు. మీ పేరు మీద మందిరం స్లాబ్ వేస్తున్నాం. ఇక మందిరాలు కట్టడానికి వీలు లేదు, మందిరాలు కట్టకూడదని ప్రభుత్వ వారు ఆజ్ఞలు జారీ చేశారు. కానీ నేను ఎప్పుడో ఆర్డర్ తెచ్చుకున్నాను మందిరం నేను కట్టుకోవడానికి, కాబట్టి నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఆర్డర్స్ లేవు. ఇప్పుడు మందిరం కట్టడానికి కూడా ఆర్డర్స్ లేవు. కానీ మందిరం కడితే నేను లోన్ ఇస్తా అన్న వాళ్ళు చాలామంది ఉంటారు, డొనేషన్ ఇస్తా అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక కట్టబడవు. బహుశా ఈ మందిరమే లాస్ట్ అయ్యి ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రిజిస్టర్ చేయబడిన మందిరం, ఇది అనేకుల చేత గుర్తింపబడిన మందిరం, పరలోక దేవుని చేత కట్టబడిన మందిరం ఇది. కాబట్టి అందులో మీరు చేయి చాపితే దేవుడు మీ ఉద్దేశాన్ని బలపరుస్తాడు. వెంటనే మీరు నాకు ఈ వాక్యం విని వెంటనే దయచేసి నాకు ఫోన్ చేయండి. మీరు ఈ మందిరంలో కానీ 10,000 20,000 మీరు ఎంతైనా కానీ మీరు డొనేషన్ ఇచ్చుకొని చూడండి, దేవుడు మీకు ద్వారం తెరుస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యంలో, సంతానంలో దేవుడు మీకు సహాయం చేయకపోతే అడగండి. మీరు ఒక రూపాయి అవసరం లేదు, నేను మీ ఇంటికి వస్తాను. మీరు బెంగళూరులో ఉన్నా, బొంబాయిలో ఉన్నా,
హైదరాబాద్లో ఉన్న మీరు ఎక్కడైనా ఉండండి, నేను మీ ఊరు వస్తాను, మీ ఇంటికి వస్తాను, చెప్పి వస్తాను, ప్రార్థన చేసి వెంటనే వెళ్ళిపోతాను. నాకేం అవసరం లేదు, నేను భోజనం కూడా తిన్నాను, ఒక గ్లాస్ మంచిలు ఇస్తే చాలు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఒక కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో యహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. చూసారా, దిక్కులేని వాళ్ళని ఆదరిస్తే పునరుత్థానం, పేదవాళ్ళని ఆదరిస్తే పునరుత్థానం, పేద సేవకుడిని చెప్పిన మాట వింటే నీకు పునరుత్థానం, లేక సంతానం, ఆరోగ్యం. ఇప్పుడు మనుషులంతా ఘనమైన కారుల్లో ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు చెబితే వింటున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే నెట్వర్క్ చెడిపోయింది. అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చినా నేను తెలుసుకో, 1 తిమోతి 3వ అధ్యాయం ఉంది. ఇవి అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. గనుల మాట వినకండి, దీనుల మాట మీరు వినండి. మన ప్రభు దీనుడికి ఈ లోకానికి వచ్చి చెబుతున్న మాట ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా, అంటే ఇహలోక మాలిన్యం నీకు అంటుకోకుండా ఉండాలనుకోండి, నువ్వు లేని వాళ్ళకి సహాయం చేస్తే ఈ లోక మాలిన్యం నీకు అంటుకోదు, నీకు అంటుకున్న మాలిన్యం కూడా వదిలేస్తుంది. అది గుర్తుపట్టాలి. మరో మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంటే క్రియలు లేదనుకో నీ జీవితం వ్యర్థం అంటున్నాడు. లేనివాడికి సహాయం చేయలేనివాడు వేస్ట్ అని చెబుతూ మత్తయి 5:42, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. యేసయ్య కొందరిని అప్పు అడగమని పంపిస్తాడంట మీ ఇంటికి. అయ్యా మాకు కొంత డొనేషన్ ఇవ్వండి అని కొంతమంది సేవకులు మీ దగ్గర పంపిస్తాడంటండి. మా దగ్గర ఏమీ లేదు అని నువ్వు మొక్కం త్రిప్పుకుంటే దేవుడు కూడా నీ వైపు నుంచి మొఖం త్రిప్పుకుంటాడు, నీకు చేయవలసిన సహాయం చేయడు. ఇది యేసుప్రభు చెబుతున్న మాట అండి. బైబిల్లో క్రియలు అనే పదంతో స్టార్ట్ అయింది. మొట్టమొదట మనిషి పేరు కయ్యను. భూలోకంలో తల్లి గర్భం నుంచి వచ్చినవాడు కయ్యను. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచెడును. నువ్వు మంచి పని చేయకపోతే నీ వాకిట్లో పాపం ఉంటుంది. నేను ఎవరన్నా కానీ మీ సహోదరులో, నీ ఫ్రెండ్స్లో, నీ సహోదరులో లేక దైవజనుల్లో నేను అప్పు అడిగారు అనుకోండి, లేవు అని అనకూడదంటండి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు మత్తయి 4:52లో, లేవు అని అంటే నీకు ఎప్పటికీ పరిశుద్ధాత్మ ఉండడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఉంది బ్రదరు, రేపు ఇస్తాను రేపు అన్నావు అనుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు ధనవంతుడు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? అక్కడ మధ్యవర్తి ఎవరు? లాజరు అక్కడ పెట్టాడు. లాజర్కి అన్నం పెట్టాడా? లాజర్కి సహాయం చేశాడా? ధనవంతుడు చేయలేదు. తెలుసుండి అతనికి నీళ్ళు ఇస్తే తాగుతాడు, అన్నం పెడితే తింటాడు, కానుకిస్తే తీసుకుంటాడు, బెడ్షీట్ ఇస్తే కప్పుకుంటాడు. దాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. కానీ తెలిసి తన గుమ్మం వాకిట ఉన్న ఆ దీనుణ్ణి పట్టించుకోలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? నరకం వెళ్ళాడు. మీకు విషయం తెలుసా? 4000 సంవత్సరాల నుంచి నాకు నీళ్ళు కావాలి, గొంతుకు ఎండిపోతున్న నీళ్ళు కావాలని 4000 సంవత్సరాల నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ మొరపెడుతున్నాడు, అయ్యా నాకు గొంతుకు ఎండిపోతున్న నీళ్ళు. ఏమంటే ఒకరోజు అడిగాడా, 2 రోజులు అడిగాడా? 10,000 సంవత్సరాల 4,000 సంవత్సరం నుంచి నీళ్ళు అడుగుతున్నాడండి అతను, అబ్రహాం కాలం నుంచి ఇప్పుడు దాకా. కానీ అతనికి నీరు చొక్కిచ్చేవాడు లేడు. అతడు ఎంత పరితాపం చెందుతున్నాడో, అగ్ని ఆరదు, పురుగు మనిషి చావడో, ఎంత భయంకర నరకం. చిన్న ధర్మం చేస్తే నేను పరలోకం పోయేవాడిని కదా, చేయలేనందుకు, ఆ పేదవాడిని పట్టించుకోలేనందుకు, అతనికి అప్పు ఇవ్వలేదు, అతనికి అన్నం పెట్టలేదు, అతనికి నేను సహాయం చేయలేదు, లేదు అంతా నా స్వార్థమే చూసుకున్నాను, నా స్వార్థం ఆరని అగ్నిలో పడేసిందని అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఏం ప్రయోజనం? అందులో పడ్డవాడు బయటికి రాడు. అబ్రహాం అన్నాడు, అందులో నువ్వు ఇక్కడ రాలేవు, మేము నీ దగ్గర రాలేము. నువ్వు పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు పరలోకం వెళ్ళిపోతాను, ర్యాప్చర్కి సిద్ధంగా ఉన్నానని. ఏమి నువ్వు ఎత్తబడవు, ఖచ్చితంగా ఎత్తబడవు. ఎత్తబడాలంటే నీలో క్రియలు ఉండాలి.
అసలు బైబిల్ గ్రంథమే క్రియలు అనే పదంతో స్టార్ట్ అయింది. ఆదికాండం 4:7 మేలు చేయగలిగి చేయకపోవడమే నీ ఒకటిలో పాపం ఉందంటున్నాడు. ఏంటి అబద్ధం పాపం కాదు, దొంగతనం చేయడం పాపం అని మీరు అనుకుంటారు, అబద్ధం ఆడడం పాపం అనుకుంటారు. నిజమే, నువ్వు అబద్ధం ఆడవు, దొంగతనం చేయవు, యథార్థంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, భక్తి బాగా చేస్తావు, విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, దశభాగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీలో దేవుడు ఏమి లేదంటున్నాడు తెలుసా? క్రియలు లేవంటున్నాడు. అవి క్రియలు కాదు, అది నీ ధర్మం. క్రియలు అనగా అదనంగా లేనివాడు నీ ఇంటికి వస్తాడు అన్నం పెట్టు. ఎవడన్నా 10,000 అప్పు అడిగాడు అనుకోండి, లేదనుకరా ఇస్తాను దేవుడు నీకు ఇస్తాడు, ఇప్పిస్తాడు. ఓ 10,000 కాదు, నీ తోటి సేవకుడు దీనస్థితిలో ఉన్నాడంటే అతన్ని నీ దగ్గరికి పంపి అప్పు అడిగించినవాడు కూడా దేవుడే. అది మర్చిపో. అతను అడిగితేనే నీకు ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ మరొక మాట రాస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే ఈ 26వ వచనంలో, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. కయ్యూనుతో మొట్టమొదటి దేవుడు అన్నాడు, నీకు క్రియలు ఉంటేనే. క్రియలు లేనందువల్ల అతను ఏం చేయబడ్డాడు? శపించబడ్డాడు, దేవుని సల నుంచి వెలివేయబడ్డాడు. ఆదికాండానికి చివరి గ్రంథం ప్రకటన గ్రంథం 2:2 కూడా ఇదే మాట వ్రాయబడి ఉంది. ఏం వ్రాయబడి ఉందో మీరు ఎప్పుడన్నా గమనించారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూసారా? ఆదికాండంలో క్రియలు అనే పదాలు స్టార్ట్ అయ్యాయి. ముగింపులో కూడా నీ క్రియలు నేను ఎరుగుదునని, నీ క్రియలు చెప్పున తీర్పు ఉంటుంది రేపు. నీ క్రియలు నీతో మాట్లాడతాయి. నువ్వు దైవజనుడైనా సరే, లేక విశ్వాసమైనా సరే, నీ క్రియలే నీతో మాట్లాడతాయి. నీ క్రియలే నిన్ను ఆహ్వానిస్తాయి. నీ క్రియలే నిన్ను వెలివేస్తాయి, నరకానికి నెట్టేస్తాయి. నీకు విశ్వాసం అంటే ఏం ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. యాకోబు 2:20 వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చూసారా? నీ విశ్వాసంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత దేనివల్ల వస్తుంది? లేని వాళ్ళకి నువ్వు ఇచ్చుట వల్ల వస్తుంది. నువ్వు లేనివాడవైనా సరే, లేదు అని అనకూడదు. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే దేవుడు పంపాడు అనమాట. ఒక సేవకుడు వచ్చి నేను 10,000 అడిగాడా, ఒక 20,000 అడిగాడా? లేదని అనుకో. ఇస్తాను బ్రదర్, ప్రస్తుతం లేదు, నేను ఇస్తానే, ఫోన్ చేస్తానే, ప్రయత్నిస్తానే అనాలి. నేను ఒక అనాథను ఒకప్పుడు 45 years బ్యాక్, 45 ఏళ్ళ క్రితం నేను ఒక అనాథను ఫుట్పాత్లో పడుకుంటే ఒక సేవకుడు నాతో ఇలాగ అన్నాడు, అయ్యా నేను మందిరం కడుతున్నాను అన్నాడు. తర్వాత ప్రార్థన చేయన్నాడు. నాకు దాని అర్థమేంటో తెలియదు. తర్వాత నాకు అర్థమైంది, ఇతను మందిరం కడుతున్నాను, ప్రార్థన చేయన్నాడంటే చందా అడిగాడు అనమాట అని నాకెవరో చెప్తే అర్థం చేసుకొని నేను పని చేసుకున్న దాంట్లో దేవుడిని ప్రార్థన చేశాను. అద్భుతం. ఆ రోజుల్లో ఒక 1000 రూపాయలు అడితే పెద్ద సైట్ వచ్చేది. అయ్యారు ఈ 1000 రూపాయలు తీసుకోవడం ఎత్తే అతను ఆశ్చర్యపోయాడు. మా సంఘంలో అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, నేను చంద అడిగితే ఒకళ్ళు 50, ఒకళ్ళు 100 ఇచ్చారు, నువ్వు 1000 ఇచ్చావు. నేను దీనుండాను, నాకు తల్లిదండ్రులు లేరు, ఒక ఫుట్పాత్ మీద ఉన్నాను, వరుసలో తడుస్తున్నాను, ఎండలో ఎండుతున్నాను, ఒక హోటల్లో పని చేసుకుంటున్నాను. నేను దేవుడిని అడిగాను, దేవుడు ఇచ్చాడు. 1000 రూపాయలు ఇస్తే ఆయన ఎంత ఆశ్చర్యపోయాడు తెలుసా అండి? అనాథులైన పిల్లలకు బట్టలు ఇచ్చేవాడిని, విధురాళ్ళకి చీరలు కొనిచ్చేవాడిని, ఫ్రెష్ కొత్త కాటన్ ఒరిజినల్. నేను 10 ఏళ్ళు బాలుడిని. ఎందుకు చెప్తున్నానంటే అదే నన్ను ఈరోజు యూట్యూబర్గా మార్చింది, అదే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది. నా కోసం ఆలోచించే వాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ ఎవరూ లేరు. నేనేం చెప్తే నా ప్రభు ఆ మాట వింటాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభు, నాకు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. నీకు సంతానం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నీకు సంతానం కలగడం లేదు. ఎందుకో తెలుసా? నేను మందిరం కడుతున్నాను బ్రదరు, ఒక 20,000 30,000 డొనేషన్ అని అంటే నువ్వు స్పందించడం లేదు, కాబట్టి దేవుడు నీకు సంతానం ఇవ్వడం లేదు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, 10,000 దేవుని మందిరానికి అంటే నువ్వు ఇవ్వడం లేదు. అదే ఈరోజు నేనే నీ పొజిషన్లో ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. నేను కావాలని బొంబాయిలో ఉద్యోగం వదిలేశాను, కావాలని నాకున్న ఎస్టేట్లు భవనాలు వదిలేశాను దేవుడి కోసం. ఈరోజు నన్ను అడుక్కునే వాడిగా ఉంచలేదు. నీకు ప్రతిఫలం రావాలంటే నేను అడగాలి, నేను అడిగితేనే నీకు ప్రతిఫలం. నువ్వు ఇచ్చినప్పుడు ప్రతిఫలం, నువ్వు ఇవ్వకపోతే ప్రతిఫలం లేదు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు చెబుతున్న గొప్ప మాట ఏంటో తెలుసా? ప్రకటన 2:2 నీ క్రియలను నేను ఎరుగుతున్నాడు. ఆదికాండం ఆరంభంలోనే మొదటి మనిషితో అన్నాడు, ఇక్కడ ముగింపు మనిషితో అంటున్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ సహనం నేను ఎరుగుదును అంటున్నాడు. అలాగని చెప్పి ప్రకటన
చివరి అధ్యాయంలో కూడా అద్భుతమైన మాట రాస్తుంది. ప్రకటన 22:12 ఏం రాస్తుందో చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫా ఓమేగా, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారే గొమ్ముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. నీ వస్త్రాలు తెల్లగా ఉండాలంటే లేని వాళ్ళకి ధర్మం చేయి. అలా చేయకపోతే నువ్వు తీర్పులో ఉంటావు, నరకానికి వెళ్తావు. ఈరోజు నువ్వు నరకం నుంచి తప్పించబడాలి. ఈరోజు నీకున్న సమస్య నుంచి విడుదల పొందాలంటే నువ్వు లేని వాడికి సహాయం చేయని యేసే చెప్తున్నాడు. లూకా 14:13 ఏమన్నాడు ఆయన? యెషయా గ్రంథం 58:8 ఏమన్నాడు? దిక్కుమాలిన పేదలను ఇంటి చేర్చుకో, వాళ్ళకి వస్త్రాలు, అన్నం పెట్టు, అవసరమైతే 10,000. అప్పుడు నువ్వు పిలవకుండా దేవుడు వచ్చి నీకేం కావాలో ఆయన అని అడుగుతాడు. అదండి స్వస్థత నీకు శీఘ్రంగా లభించను. మీరు ఎప్పుడైనా చదివారా? యెషయా 58:8-9 మధ్యన ఏమన్నాడు? స్వస్థత నీకు శీఘ్రంగా లభించను. ఎలా చేస్తే? లేని వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే. మందిరాలు మూయబడుతున్నాయి, ఇక మందిరాలు కట్టడానికి లేదు. మా మందిరమే చివరి మందిరం. నువ్వేమన్నా డొనేషన్ ఇవ్వగలిగితే ఈ మందిరానికి సహాయం చేయ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఈ మందిరానికి నువ్వు డొనేషన్ చేసాక 10,000 20,000 నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా నేను వచ్చి జూన్ నెలలో నేను విశాఖపట్నం, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, బొంబాయి, ఢిల్లీ ఈ ప్రాంతాలకి పర్యటన చేయబోతున్నాను. నేను దీవించి వెళ్ళిపోతాను. మీరు నాకేమీ మోసం లేదు. ఈ మందిర నిర్మాణంలో మీరు చేయి చాపగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ 1 కొరింథీ 13:2 ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమ అనగా క్రియ అన్న ఒకటే. ప్రేమ అనగా క్రీస్తు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నిష్కలంకుడు, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు మన కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? 10,000 ఇవ్వడానికి నీ చేతుల్లో వణికిపోతున్నాయంటే నువ్వు పిసినారులు పరలోకం లేదు. నువ్వు దేవునికి ఇవ్వడంలో ప్రేమ, అది క్రియ. ప్రేమ అన్న క్రియ అన్న ఒకటే. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఇంకేమన్నాడు? యాకోబు 2:20 వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతోనూ ఆసక్తితో అపేక్షించడు. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. ఎవరికి లేదో ఒకసారి చూడు, ఎవరు తింటున్నారో లేదో చూడు, ఎవరికి ఏముందో లేదో చూడు, పట్టించుకో. నువ్వు అలా పట్టించుకుంటే రేపు పునరుత్థానంలో ఎత్తబడతావు, జీవకిరీటం పొందుకుంటావు, జీవవృక్ష ఫలాలు భుజిస్తావు, దేవుని చేత శబాస్ అనిపించుకుంటావు. కోటాది కోట్ల పరిశుద్ధులు నువ్వు చేసిన త్యాగానికి చప్పట్లు కొడతారు, నీకు ఘనమైన స్వాగతం పలుకుతారు. ఈ లోకంలో ఉన్న దాన్ని దేన్ని ప్రేమించకు ప్రియుడా. పేద సేవకుడిని గుర్తుపట్టు, దీనులను ఇంటికి పీలు. పేద సేవకులు మీ ఇంట్లో అడుగు పెడితే, చేయి కడుగుతే, కుంటువాళ్ళు గుట్టువాళ్ళు ఎదురులు నీ ఇంట్లోకి వచ్చి అన్నం తింటే నీ రోగం నుంచి విడుదల, నీకున్న అప్పుల నుంచి విడుదల, సంతానహీనం నుంచి విడుదల, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావని ఈ వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి 1 కొరింథీ 13:2 ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. కాబట్టి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీవు ప్రకటన 19:9 గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇదే మాట మత్తయి 22:3 కూడా ఉంది. యేసయ్య భూలోకంలో చెప్పాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. మత్తయి 22:3 ఉంది. ఇదే మాట చివరి పరలోకం నుంచి కూడా అంటున్నాడు. ప్రకటన 19:9 గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అంటే ఎత్తపడ్డ వారు అందరూ గొర్రెపిల్ల పెండ్లి విందుకి వెళ్తారు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు నువ్వు కొనుక్కోబడాలంటే ఇక్కడ లేని వాళ్ళకి సహాయం చేయాలి, దీనులకి సహాయం చేయి, వెదరోళ్ళకి సహాయం చేయి, కుంటు వాళ్ళని పీలు, గుడ్డు వాళ్ళని పీలు, పేద సేవకుడు పీలు. మందిరం కట్టుకుంటున్నారా? అయ్యా మీరు మందిరం కట్టుకుంటున్నారు కదా, ఈ 10,000 20,000 తీసుకొని నా కోసం ప్రార్థన చేయండి. అయ్యా నాకు సంతానం లేదయ్యా, తీసుకొని నా కోసం ప్రార్థన చేయండి అనండి. అసలు దేవుడు మీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. ఎత్తబడే గుంపులో ఉంటావు, పెండ్లి విందుకు వెళ్తావు, ఇక్కడ కూడా ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు, అక్కడ కూడా ప్రశంసలు పొందుకుంటావు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి. నీ రెండో రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.
చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు